తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానాన్ని ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎంగా ఉండబడినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుండి ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానాన్ని అసెంబ్లీ సాక్షిగా చేయడం జరిగింది. అందుకని మొట్టమొదటిగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీలో ఉన్నటువంటి పెద్దలకు మేము ప్రధానంగా ధన్యవాదాలు మేము తెలియజేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి వరుసలో మొదటి స్థానంలో ఉండబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో 2024లో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ మీద విచారణ జరుగుతున్న సందర్భంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి అడ్వకేట్ జనరల్ను, సోలిసిటర్ జనరల్ను 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో ఉంచి వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పెద్దలు నరేంద్ర మోడీ గారికి, అలాగే కేంద్రంలో ఉండబడినటువంటి పెద్దలు అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి, గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు కూడా ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. ఈ విధంగా మిశ్రా గారు ఇచ్చినటువంటి కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా రాష్ట్ర కేబినెట్లో, అసెంబ్లీలో షెడ్యూల్ కులాల్లో మొత్తం కూడా 59 ఉపకులాలు ఉంటే ఈ 59 ఉపకులాల్లో ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వారి వాటాను పంచాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా ఎస్సీఏ, రెల్లికి సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి ప్రజలకు దాదాపుగా 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అలాగే మాదిగ ఉపకులాలకు సంబంధించిన ప్రజలకు 6.5%ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అలాగే సి గ్రూప్గా ఉండబడినటువంటి మాల సోదరుల ప్రజలకు, మాల ఉపకులాల ప్రజలకు 7.5% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఈ విధానాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాది గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఎవరి అవకాశాలను కూడా దోపిడీ చేయాలనేది మా ఉద్దేశం కానే కాదు. మా సోదర కులస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకన్నా 5 లక్షల అదనంగా ఉన్నారు. 5 లక్షల అదనంగా ఉండటం చేత వాళ్ళకి 7.5 వచ్చింది. అయినా కానీ మేము స్వాగతిస్తున్నాం. మా మాదిగల జనాభా 6.5% మాకు రిజర్వేషన్లు రావడం జరిగింది. అయినా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అంబేద్కర్ ఏదైతే ఆయన కలలు కన్నాడో ఈ షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి 15% రిజర్వేషన్లు ఎస్సీలో ఉండబడినటువంటి 59 ఉపకులాలకి కలిపి అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశపెడితే అంబేద్కర్ సాధించి ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్లు దోపిడీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి 59 ఉపకులాలకు కింది స్థాయి పేదవాడికి కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం జరిపి విజయం సాధించిన చరిత్ర గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారికి మాత్రమే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణ అంశంలో ఆయన ముందడుగు వేసి వర్గీకరణ భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లోనే వర్గీకరణ చట్టబద్ధతకు శ్రీకారం చుట్టబోతున్న పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంఆర్పీ జాతీయ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా, మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఒంగోలు జిల్లా కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా 3 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి పోరాటం ద్వారా ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం అందరూ కూడా సమానత్వాన్ని సాధించాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో అణగారిన కులాలైనటువంటి షెడ్యూల్ కులాలన్నీ కూడా వారి జనాభా దామాషా ప్రకారం అభివృద్ధి చెందాలని చెప్పని మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు 94లో ఉద్యమం మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో పోరాటాలు, పాదయాత్రలు, రథయాత్రలు, సైకిల్ యాత్రలు, అదేవిధంగా ముట్టడులు, రకరకాలైనటువంటి పోరాటాల ద్వారా మాదిగ ప్రజలందరూ కూడా చైతన్యం చేసి
ఇంతవరకు కనీసం స్కూళ్ళల్లో అడుగుపెట్టేటువంటి కులాలకు కూడా వారికి రాజ్యాంగ హక్కులు ఏ విధంగా ఉంటాయని చెప్పని వారికి కూడా చవిచూచే విధంగా వారిని కూడా సమాజంలో అంతర్భాగం చేసే విధంగా 3 దశాబ్దాల పాటు పోరాటం చేసి భారతదేశ ప్రధానమంత్రి ఈ ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి ఘనత కలిగిన నాయకుడు, గొప్ప నాయకుడిగా పేరుగాంచినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖున 2023 సంవత్సరం నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన తర్వాత మా జాతి ప్రజల్లో అన్నగారిన వర్గాల్లో కూడా ఒక ధైర్యం కలిగింది. అంత గొప్ప మరి స్వాగతం చేసినటువంటి మందకృష్ణ గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరూ కూడా వర్గీకరణ జరిగే విధంగా నరేంద్ర మోడీ గారు మా సభకు రావడం ద్వారా ఈ దేశమంతా కూడా చవిచూసింది. ఈ సందర్భంలోనే ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి దాన్ని కూడా అందరూ పంచుకోవడానికి సుప్రీంకోర్టు కూడా మరి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం, అధికారం ఇచ్చిన తర్వాత పాసాంశంతో కూడా మీరు చూశారు. ఈ రోజుకి మేము 30 సంవత్సరాలుగా పోరాటానికి ఫలితాలు సాధించబోతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్ అంతా కూడా జరిగిపోయింది. ఇక ఒక వారం 10 రోజుల కులాలన్నీ కూడా ఈరోజు మేము గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ గారికి అందరూ రుణపడినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే మాకు ఈ సమాజంలో 30 సంవత్సరాలుగా మా పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి ఈ సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మేము పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ 30 సంవత్సరాల పోరాటంలో మాకు ఆది నుంచి మొదటి నుంచి కూడా 1994 నుంచి ఎప్పుడైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995 సంవత్సరం నుంచి మా ఉద్యమానికి అండగా సమాజంలో మాదిరి చూస్తున్నటువంటి అన్యాయానికి వారు అండగా నిలబడి ఆ రోజు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేయడంలో కానీ 1997లో మరి ఆనాడు మాన్యశ్రీ మందకృష్ణ గారు ఏప్రిల్ 14వ తారీఖున చిత్తూరు జిల్లా రారవారిపల్లి నుంచి మాదిగల మహాపాదయాత్ర దండోరా వారి ఇంటి వద్ద నుంచే వారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే పాదయాత్ర మొదలుపెట్టడం దాదాపు 60 రోజుల పాటు 2 నెలల పాటు పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్ర అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ జాతి అంతా కూడా చైతన్యం చేసి ఆ తర్వాత మరి ఎప్పుడైతే హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో జూన్ 6వ తారీఖున మరి ఆనాటి సాంఘిక శాఖ మంత్రులు గౌరవ కరీం శ్రీహరి గారు మరి ఆ రోజు మాకు ఆర్డినెన్స్ కూడా మందకృష్ణ గారి చేతిలో పెట్టడం జరిగింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా అంటే 1999 సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున రిజిస్ట్రేషన్ ఆఫ్ రిజర్వేషన్ అటువంటి ఒక చట్టం కూడా తీసుకుని వస్తూ అది 2000 నుంచి అమలులోకి వచ్చింది. ఆ రకంగా 2వ దశలో కూడా వారు మాకు సహాయం చేశారు. అదే సందర్భంలో 2004 తర్వాత సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత ఆ యాక్ట్ని ఆ తర్వాత మళ్ళీ మా పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడు చివరిసారిగా ఇప్పుడు కూడా వారు అంటే 3 దశల్లో మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అదే సందర్భంలో వారు కూడా నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే మాదిగలకు మొదటి నుంచి నేను అండగా ఉన్నాను ఆ రోజు చేశాను, తర్వాత ఈరోజు కూడా నేను మాదిగలకు న్యాయం చేయబోతా ఉన్నాను, అన్ని కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం మరి రిజర్వేషన్ కల్పించబోతా ఉన్నాను, ఇది నా పూర్వజన సుకృతం అనేటువంటి మాట వారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం అనేది మేము వారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేస్తా ఉన్నాం. మా జాతిని గౌరవించడం కాదు, మా అధినేతను కూడా వారు శ్లాఘించడం, మా అధినేత చేసేటువంటి గొప్ప పోరాటాన్ని కూడా వారు అసెంబ్లీ సాక్షిగా చట్టసభల్లో మాట్లాడడం అనేది మేము కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా వర్గీకరణ చివరికి రావడం జరిగింది. ఇన్ని దశాబ్దాల పోరాటానికి అంతిమంగా మేము విజయం సాధించబోతా ఉన్నాం. ఈ సందర్భంలోనే మేము ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మా అధినేత మందకృష్ణ గారు 30 సంవత్సరాలుగా వారు చేసినటువంటి పోరాటం, వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి శ్రమనంతా కూడా మేమందరం మరొకసారి మననం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక ఒక వారం 10 రోజుల్లోనే వస్తుంది. ఈ విద్యా సంవత్సరంలోనే వర్గీకరణ అమలు అవుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా జాతి ప్రజలందరూ కూడా మాకు మాదిగలే కాదు 59 కులాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. వర్గీకరణ అమలు అవుతుంది. రేపు రాబోయే విద్యా సంవత్సరంలో మరి ఈరోజే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. మెగా డిఎస్సీని కూడా ఏప్రిల్ మొదటి వారంలో వదులుతాము. అదే సందర్భంలో ఏబిసిడీలు కూడా మరి అయిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము మెగా డిఎస్సీ వదులుతామని చెప్పండి ఈరోజే వారు సమావేశం పెట్టుకుని ఒక జిల్లా కలెక్టర్ సమావేశం కూడా పెట్టుకోవడం చెప్పడం జరిగింది. ఈ విధంగా మా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు కనుక ఈ చివరి పోరాటంలో ప్రతి ఒక్కరు మాకు ఇచ్చినటువంటి మద్దతుకు కానీ సర్వీస్కి కానీ అదేవిధంగా సహకారానికి కానీ ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరొకసారి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. పేరు రుద్రపోగు సురేష్ మాదిగ. నేను పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముందుగా
భారతదేశంలోనే 76 ఏళ్లుగా పరిష్కారం లభించినటువంటి షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలనేటువంటి సమస్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారతదేశంలోనే ఆ సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నటువంటి కార్యక్షేత్రమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా, న్యాయపరంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్యను పూర్తి చేయడం కోసం ఎన్నికలకు ముందు మాదిగ జాతికి ఏదైతే మాటిచ్చారో, దళిత కులాలకు ఏదైతే మాటిచ్చారో ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పక్షాన, లక్షలాది మంది మాదిగ జాతి పక్షాన, దండోర ఉద్యమ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఈ వర్గీకరణ కళను, మా ఈ స్వప్నాన్ని ముద్దాడడం కోసం ఎన్డీఏ కూటమిలో సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా మా దండోర ఉద్యమ పక్షాన, మా మాదిగ జాతి పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామికవాదులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దండోర ఉద్యమ పోరాటం, మాదిగల పోరాటం మాలలకు వ్యతిరేకమైన పోరాటం కాదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోదరులు, మాలలైనటువంటి ప్రజలందరూ, మాల మేధావులందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు మాల సమాజానికి దండోర సమాజం నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత కులాలన్నిటిలో కూడా అత్యంత వెనకబాటుకు గురైనటువంటి కులాలకు న్యాయం జరిగేలాగా ఈరోజు వర్గీకరణ బిల్లు చట్టరూపం దాల్చబోతుంది. కాబట్టి ఈ విషయంలో మాల మేధావులు, మాల ప్రజలందరూ కూడా వర్గీకరణ బిల్లును స్వాగతించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయానికి మొట్టమొదటిసారిగా పీట వేసి ఆ కళను సాకారం చేస్తున్నటువంటి సమయంలో శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి శాసన మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి మోషన్ రాజు గారు బిల్లును అడ్డుకోవడం కోసం చేస్తున్న కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు, మాదిగ జాతి ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత, ఉమ్మడి ప్రకాశం జిల్లా